హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బిలో బడ్జెట్లో అంటే బిలో 10,000లోనే ఒక ట్యాబ్లెట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక ట్యాబ్లెట్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అదే రియల్మీ ప్యాడ్ మినీ. ఈ ట్యాబ్లెట్ ప్రైస్ మీకు చెప్తే అసలు నమ్మశక్యం కాదనమాట. ఆ ప్రైస్లో అయితే రియల్మీ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఆఫర్స్తో కలిపి 8,999 రూపాయలకి ఈ ట్యాబ్లెట్ని అయితే రియల్మీ తీసుకొచ్చింది. అసలు ఆ 8,999 రూపాయలకి మనకి ఈ ట్యాబ్లెట్లో వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా ఈరోజు మనం ఈ అన్బాక్స్ ద్వారా అయితే తెలుసుకుందాం. సో మనకి ట్యాబ్లెట్ బాక్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే లేదు, కానీ లోపల ట్యాబ్లెట్ ఎలా ఉంటుంది అనేది బాక్స్ మీద అయితే చూపిస్తున్నారు. ఇక్కడ రియల్మీ ప్యాడ్ మినీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇది 4GB 64GB వేరియంట్, కలర్ గ్రే అని చెప్పి రాస్తుంది. ఇది LTE వేరియంట్ అనమాట. అంటే ఇందులో మన సిమ్ కార్డ్ కూడా అయితే వేసుకోవచ్చు. దీని ప్రైస్ చూస్తే 23,999 రూపాయలు అని చెప్పి ప్రైస్ ఉంది. ఈ ట్యాబ్లెట్ ప్రైస్ మీకు LTE వేరియంట్ 4GB 64GB వేరియంట్ 12,749 రూపాయలకి బ్యాంక్ ఆఫర్తో కలిపి. ఇందులోనే మీకు వైఫై వేరియంట్ కూడా ఉంటుంది, 3GB 32GBతో వస్తుంది. దాని ప్రైస్ మీకు బ్యాంక్ ఆఫర్తో కలిపి 8,999 రూపాయలకి అయితే దొరుకుతుందన్నమాట. లేదు మీకు LTE వేరియంట్ కావాలంటే 3GB 32GBలోనే మీకు 11,249 రూపాయలకి అయితే బ్యాంక్ ఆఫర్తో వస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల ట్యాబ్ ఎలా ఉందో చూద్దాం. ఇక ఈ ట్యాబ్లెట్ సేల్స్ అనేవి మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా మే 2వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ట్యాబ్లెట్ అయితే ఈ విధంగా ప్యాక్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ నిజంగా చెప్పాలంటే ఒక 9,000 రూపాయల ట్యాబ్లెటా ఇది అనిపించే రకంగా ఫస్ట్ పట్టుకోగానే మనకి ఆ ఫీల్ అయితే కలుగుతుందనమాట. స్లిమ్గా కూడా ఉంది, మంచి స్ట్రాంగ్ ఫీల్ అయితే కలుగుతుంది. ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ విషయంలో ఈ ప్రైస్లో రియల్మీని ఒప్పుకోవచ్చు. ఇంకా తర్వాత ఏముంది, ఇందులో యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. బరువుగా ఉందంటే లోపల ట్రావెల్ అడాప్టర్ ఉన్నట్టుంది. నేను భయపడ్డాను ట్రావెల్ అడాప్టర్ ఏమైనా స్కిప్ చేస్తారా అని. ఇక్కడ టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో మనకి టైప్ సిని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ కూడా అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. ఇది మనకి 9 volts 2 ఆంపియర్ అంటే 18 watt ట్రావెల్ అడాప్టర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది ఒక మంచి విషయం. ఇక తర్వాత ఇక్కడ చూస్తే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా అయితే ఉంది. ఇంకంతే, ఈ బాక్స్లో ఇవే ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి ట్యాబ్ చూద్దాం ఎలా ఉందో. సో ప్యాడ్ అయితే చూడొచ్చు, ఇందాక ఆల్రెడీ చెప్పేశాను ఫస్ట్ ఇంప్రెషన్. సో పట్టుకోగానే మనకి చాలా సాలిడ్గా అయితే అనిపిస్తుంది అనమాట. వెయిట్ వచ్చేసరికి ఎంత ఉంటుంది, వెయిట్ కూడా చూద్దాం ఒకసారి. ప్యాడ్ కాబట్టి నేను అనుకోవడం 350 గ్రామ్ అలాగైతే వెయిట్ ఉండే అవకాశం ఉంది. మొబైల్ లాగా కాదు కదా. ఓకే, 367. ఈ బ్యాక్ సైడ్ ఇదంతా మనకి అల్యూమినియం అలాయ్ బాడీ డిజైన్తో అయితే వస్తుందన్నమాట. ఈ ప్రైస్లో అల్యూమినియం బాడీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ఉందన్నమాట. ఇంక ఇటు పక్కన చూస్తే మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. అలాగే పవర్ బటన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టాప్లో చూస్తే ఇక్కడ మనకి 3.5 ఆడియో పోర్ట్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. అలాగే సెకండరీ స్పీకర్ కూడా ఉంది. ఈ ట్యాబ్ మీకు స్టీరియో సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం. ఇంకా ఇక్కడ చూస్తే మనకి సిమ్ స్లాట్ అయితే ఉంది. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే డ్యూయల్ సిమ్స్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఒక ట్యాబ్ వచ్చేసరికి డ్యూయల్ సిమ్తో రావడం, అది కూడా మనకి హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తుంది అనమాట. అంటే మీరు 2 సిమ్ కార్డులు కావాలంటే ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డు కూడా మీరు 1 TB వరకు మెమరీ కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక సరిగ్గా గమనించారంటే ఈ సిమ్ స్లాట్కి చుట్టూ మీకు గ్యాస్ కిట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది మీకు వాటర్ ప్రూఫ్ను కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారని చెప్పొచ్చు. బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్యాడ్ ఆన్ చేసి క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మనం మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్యాడ్ సెటప్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సో బ్లోడ్వేర్ అయితే వీళ్ళేమీ ప్రొవైడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కిడ్స్ కూడా వాడతారు కాబట్టి వీళ్ళు బ్లోడ్వేర్ లాంటివి అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక అలాగే మీకు డైల్ ప్యాడ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది LTE వేరియంట్ కాబట్టి ఇందులో మీకు డైల్ ప్యాడ్ కూడా ఉంటుంది. ఇందులోంచి మీరు కాల్స్ కూడా అయితే చేసుకోవచ్చు. గూగుల్ డైల్ ప్యాడ్ ఇస్తున్నారు, అంటే కాల్ రికార్డింగ్ ఫీచర్ లాంటిది అయితే ఏమీ ఉండదు. ఇక సిమ్ 1 అండ్ సిమ్ 2 డేటా స్విచ్చింగ్ ఫీచర్ను కూడా అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే మనకి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు, కాకపోతే డ్యూయల్ స్పీకర్తో అయితే వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వచ్చి చూస్తే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 11తో ఈ ట్యాబ్ అయితే రావడం మీరు గమనించవచ్చు. ఇక అలాగే సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే మీకు మార్చి నెల సెక్యూరిటీ ప్యాచ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రియల్మీ UI R ఎడిషన్తో వస్తుంది. ఇక ఈ ట్యాబ్కి మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటిది అయితే వీళ్ళు ఏమి ప్రొవైడ్ చేయట్లేదు, కాకపోతే మీకు ఫేస్ అన్లాక్ అయితే ఉందన్నమాట. సో ఫేస్ అన్లాక్ పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో స్పీడ్గానే ఫేస్ అన్లాక్ అయితే తీసుకుంటుంది. ఇంకా ఈ ప్యాడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే మీకు 8.7 inches
WXGA ప్లస్ లార్జ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు ఈ డిస్ప్లే రెజల్యూషన్ చూసుకున్నట్టయితే మీకు ఫుల్ హెచ్డీ కన్నా తక్కువ ఉంటుంది, హెచ్డీ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా డిస్ప్లే వీడియో క్వాలిటీ వచ్చేసరికి పర్వాలేదు, మీకు మంచి వీడియో క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. మీరు యూట్యూబ్ లాంటి వీడియోస్ని ఫుల్ హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉన్నట్టుగా అయితే ఇందులో మీకు చూపిస్తుంది. సో అంటే మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీ కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. అదంతా నేను ఫుల్ రివ్యూలో నేను టెస్ట్ చేసి మీకు వివరంగా అయితే చెప్తాను. అలాగే ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది, బాటంలో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. స్పీకర్స్ మీకు డిరాక్ సర్టిఫికేషన్ పొందే అయితే వచ్చినాయి అనమాట. మీకు అడాప్టివ్ సరౌండింగ్ సౌండ్ ఫీచర్తో అయితే వస్తుంది. సో మీరు ఏదైనా సర్ఫేస్ మీద పెట్టుకొని వాచ్ చేస్తున్నారు అనుకోండి, లేదా ట్యాబ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, సరౌండింగ్ సౌండ్ వినటానికి అయితే ఉంటుంది. ఇక ఈ ట్యాబ్లోని కెమెరా చూస్తే మనకి రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ చూసుకుంటే ఇది ఒక ప్యాడ్, అలాగే ఆర్ ఎడిషన్తో వస్తుంది కాబట్టి ఎక్కువ మీకు ఫీచర్స్ అయితే చూడడానికి ఉండదు. మీకు స్టార్టింగ్లో వీడియో కనిపిస్తుంది. వీడియో మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫుల్ హెచ్డీ 30 ఫ్రేమ్స్లో అయితే వీడియోస్ని రికార్డ్ చేయగలరు. అదే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 720 30 ఫ్రేమ్స్లో అయితే వీడియోస్ని రికార్డ్ చేయగలరు. అంటే హెచ్డీలో అయితే వీడియోస్ని రికార్డ్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫోటో అయితే కనిపిస్తుంది. ఫోటోలో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలరు. అలాగే పోర్ట్రైట్ ఫీచర్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పోర్ట్రైట్ ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక అలాగే పోర్ట్రైట్ మీరు ఇక్కడ అపాచ్యూర్ అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మోర్ ఆప్షన్లో మీకు ఫిల్టర్, టైమ్ ల్యాప్స్, ప్రో, పనోరమా, అలాగే స్లో మోషన్ ఫీచర్ అయితే ఉన్నాయి. ఇంకా వీటి కెమెరా పంతనం విషయానికి వచ్చేసరికి ట్యాబ్లెట్ కాబట్టి మీకు కెమెరా పంతనం మరీ మొబైల్ ఫోన్ లాగైతే ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. కాకపోతే కెమెరా ఉందంటే ఉంది. మెయిన్గా మీకు ఈ ట్యాబ్లెట్స్లో వచ్చే కెమెరాస్ మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి, లేకపోతే వీడియో చాట్ చేసుకోవడానికి, అలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతాయి. మెయిన్ మనకి బేస్ ఏంటంటే వీళ్ళు వీడియో కాలింగ్ కోసం కెమెరాస్ని డిజైన్ చేసి తీసుకొస్తారు. ఇక ఈ ప్యాడ్లో మనకి బ్యాటరీ చూసుకుంటే 6400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 2.1తో అయితే వస్తుంది. అలాగే ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక ఈ ప్యాడ్లోని ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ 616 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. జీపీయూ మీకు మాలి G57 ఈ జీపీయూతో అయితే వస్తుందన్నమాట. ఈ CPU కానీ ఈ జీపీయూ కానీ చూస్తే మీకు పర్వాలేదు, ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన 612తో కంపేర్ చేస్తే మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మీకు ఈక్వల్ టు మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ఉంటుంది కదా, దాంతో ఈక్వల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇందులో మీరు హెవీ గేమ్స్ని ఆడొచ్చు, కాకపోతే లో గ్రాఫిక్స్లో అయితే ఆడితే బాగానే హ్యాండిల్ చేయగలదు. అలాగే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది గేమింగ్ ట్యాబ్లెట్ అయితే కాదు. సో మీరు అప్పుడప్పుడు ఏదైనా అడపా గేమ్స్ ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు. అలాగే మీకు నార్మల్ గేమ్స్ అయితే మాత్రం బాగానే హ్యాండిల్ చేసేయగలదు. ఇంకా కనెక్టివిటీ చూస్తే ఇది మీకు 4G LTE సపోర్ట్ అయితే వస్తుంది. 5G సపోర్ట్ లాంటిది ఏమి ఉండదు. ఇందులో మీకు వైఫై వేరియంట్ కూడా అయితే ఉంటుంది. అందులో మీకు LTE అంటే సిమ్ కార్డ్ ఫీచర్ అయితే ఉండదు అనమాట. కాకపోతే మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. 1 TB వరకు మెమరీ ఎక్స్పాండ్ కూడా అయితే అక్కడ చేసుకోవచ్చు. అలాగే మనకి వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే ఇది సపోర్ట్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పాలి. అలాగే బ్లూటూత్ చూసుకుంటే 5తో అయితే ఇది మీకు వస్తుంది. ఇక సెన్సార్ చూస్తే మీకు కుప్పలు తెప్పలు సెన్సార్స్ అయితే ఉన్నాయి. టోటల్ సెన్సార్స్ 50 సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రోమీటర్, మ్యాగ్నెటిక్ ఓరియంటేషన్, జిరోస్కోప్, లైటింగ్, గ్రావిటీ, మ్యాగ్నెట్, రొటేటింగ్, సో ఈ విధంగా అన్ని సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వెయిట్ని వీళ్ళైతే స్కిప్ చేయలేదని చెప్పాలి. ఇక ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పుకోవాలంటే ఈ ప్రైస్లో అల్టిమేట్ ట్యాబ్లెట్ని అయితే రియల్మీ తీసుకొచ్చింది. మనకి కంఫర్ట్ సైజులో అయితే ట్యాబ్లెట్ మీకు కావాలని కోరుకుంటుంటే మనకి యాపిల్ ఐప్యాడ్ మినీ ఉంటుంది కదా, ఆ సైజులో మీకు ట్యాబ్లెట్ అయితే లభిస్తుంది అనమాట. అలాగే మీకు ట్యాబ్లెట్ కూడా చాలా సాలిడ్గాను మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే వీళ్ళు ఈ ప్రైస్లో తీసుకురావడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్లెట్ నేను ఇంకొన్నాళ్ళు యూజ్ చేసి మీకు ఫుల్ రివ్యూ కూడా అందిస్తాను. ఎందుకంటే ఇది బాగా మనకి బిలో బడ్జెట్లో వస్తున్న ట్యాబ్లెట్. సో చాలామంది ఇది కొనుక్కోవాలని చెప్పి ఆసక్తిగా కూడా ఉంటుంటారు. సో నేను ఇంకొన్నాళ్ళు వాడి సో ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ట్యాబ్లెట్ మనకి హీట్ ఎక్కుతుందా లేదా, వీటన్నిటి మీద టెస్ట్ చేసి నేను ఫుల్ రివ్యూ కూడా అయితే మీకు అందిస్తాను. మరి ఈ వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలిసిందే కదా. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.